లేదు, నేను తప్పు కాదు. నేను ఎప్పుడూ దీని గురించి ఆలోచించాను. ఈ ప్రపంచం కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన మనుషులు చావాల్సిందే. ఎవరో ఒకరు చేయాలి. ఒకరి మనసాక్షిని, జీవితాన్ని బలిచ్చినా సరే ఇలాగే ఉండకూడదు. ఒకవేళ డెత్ నోట్ వేరే ఎవరిదైనా చేతికి చిక్కి ఉంటే ఈ ప్రపంచం నుండి పనికిరాని మనుషుల్ని తుడిచిపెట్టే ధైర్యం వాళ్లకు ఉండేదా? అసంభవం. కానీ నేను చేయగలను. నిజానికి నేను మాత్రమే చేయగలను మరియు చేస్తాను. ఈ డెత్ నోట్తో నేను ఈ లోకాన్ని మార్చేస్తాను. మొదట్లో నేను నేరస్తుల పేర్లు రాస్తూ పోయాను. ప్రపంచాన్ని శుభ్రం చేస్తున్నట్లు, కొంతకాలానికి ఎవరూ చెడు చేయకుండా ఉండాలని. తమ నేరాలకు నిజంగా శిక్ష పడాల్సిన దోషులు గుండెపోటుతో చనిపోతుంటే, నైతికంగా పతనమైన వాళ్ళు లేదా ఇతరులను వేధించేవాళ్లు నెమ్మదిగా అనారోగ్యంతో లేదా ప్రమాదాలతో తుడిచిపెట్టబడతారు. అప్పుడు ప్రపంచం నిజంగా సరైన దిశలో కదులుతుంది మరియు నేను నిజాయితీపరులైన దయగల మనుషుల కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. అప్పుడు మిగిలేది నువ్వొక్కడివే, పాడైపోయిన మనిషి. హో, ఏమంటున్నావు రియుక్? నేను బహుశా జపాన్లోనే అత్యంత శ్రద్ధగల ఆనర్ స్టూడెంట్ని. మరియు నేను అవుతాను కొత్త ప్రపంచానికి దేవుడిని. నాకు తెలుసు, మనుషు నిజంగా ఆసక్తికరమైన వాళ్ళు.